కోసము చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం రైస్ ఉడకబెడుతున్నాను. రైస్ 80% ఉడికితే చాలు. తర్వాత మనం చికెన్ వండుకొని పెట్టుకుంటాం కదా బిర్యానీ కోసం, అందులో వేయడమే. చూడండి, ఇది నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు రైస్ వేయడమే మాట. రైస్ కూడా 80% కుక్ అయిపోయింది. చూడండి, రైస్ అంతా ఇట్లా ఈక్వల్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద చికెన్ దమ్ బిర్యానీ మీద ఈ ఆనియన్స్ వేయాలన్నమాట, వేపుకున్న ఆనియన్స్. చూడండి, ఇప్పుడు దీని మీద ఒక గరిటెడు ఆవు నెయ్యి వేస్తున్నాను. చూడండి, తరువాత నిమ్మకాయ రసం వేస్తున్నాను. దాంట్లో కలర్ కోసం కొంచెం పసుపు వాడేనమాట. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు దమ్ బిర్యానీ మీద మూత పెడుతున్నాను. దమ్ బిర్యానీకి ఇట్లా మనం పిండి చేసుకొని ఆ పిండి ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, దమ్ బిర్యానీకి నేను ఇట్లా టైట్గా గోధుమ పిండి అప్లై చేసాను. స్టీమ్ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఇటు సైడ్ నుంచి మీకు స్టీమ్ కనపడుతుందా? స్టీమ్ వస్తుంది కదా. ఆ స్టీమ్ వచ్చిందంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టు. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. తర్వాత ఒక్క 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు, మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, దమ్ బిర్యానీ మూత తీసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తాను. చూడండి బిర్యానీ, దమ్ బిర్యానీ. ఇప్పుడు మీకు దమ్ బిర్యానీ కలిపి చూపిస్తాను. చూడండి, రుచికరమైన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ.